హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఏమంటే ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కదా అండి. స్కూల్లో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి చేసుకుంటున్నారు అందరూ, స్కూల్ వాళ్ళు అందరు కలిసి. మగపిల్లలకి కృష్ణుడి వేషం, ఆడపిల్లలకి గోపిక వేషం వేసుకొని రమ్మని చెప్పారు టీచర్స్. వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయంట. నేనైతే ఇలా రెడీ చేసి తీసుకొచ్చాను సంజుని, మా పెద్ద అబ్బాయిని. వాడి పేరు సంజయ్. రెడీ అవ్వడేమో అనుకున్నాను, మొన్నటిదాకా వాడికి ఫీవర్ వచ్చింది. కానీ నేను ఏదో వాడికి బుజ్జగించి వేసుకోబెట్టా, బాగుంటుంది, పిల్లలందరూ వేసుకొస్తారు, మా ఫ్రెండ్స్ వేసుకొస్తారు అని చెప్తే పాపం వేసుకున్నాడు. ఏమంటే ఏడవలేదు, లక్కీగా ఎక్కడ ఏడుస్తాడో అనుకున్నాను, బట్ ఏడవలేదు. చాలామంది ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి ఫోటో వీడియో తీస్తా వెళ్ళమ్మా అంటే ఫస్ట్ ఏమో నేను వెళ్ళను, కొంచెం ఏడ్చాడు. అని వాడికి అది ఇప్పిస్తా ఇది కొనిస్తా అని చెప్పి పాపం వెళ్ళాడు. వెళ్ళి చక్కగా ఫోటోలు తీయించుకున్నాడు. అందరి మధ్య గోపికల మధ్య వెళ్ళరా అంటే వెళ్ళను అన్నాడు, బట్ వెళ్ళారు. ఇంకో అబ్బాయి ఉన్నాడు అక్కడ, ఆ అబ్బాయిని చూసి వెళ్ళాడు. వెళ్ళి అయితే ఫోటోలు వీడియోలు తీయించుకున్నాడు. నాకైతే మంచిగా అనిపించింది. చిన్న చిన్న ఆడపిల్లలు అయితే చిన్న ఆడపిల్లలు మగపిల్లలు అందరూ ఎంత ముద్దుగా వేసుకున్నారు. కృష్ణుడి గెటప్ కానీ గోపికలు కానీ ఎంత చక్కగా రెడీ అయ్యారు. ఆడపిల్లలు అయితే మరి ఎంత ముద్దుగా ఎంత బాగున్నారో. నాకైతే అప్పుడు అనిపించింది, అయ్యో నాకు ఒక పాప ఉంటే బాగుండేనే అనిపించింది. కానీ బట్ ఏం చేద్దాం, మనకు దేవుడు ఇవ్వలేదు. ఉన్న దాంట్లోనే మనం సంతోషపడాలి. మన నేహన్ చిన్న అబ్బాయికేమో గోపిక వేషం వేద్దాం అనుకున్నా, కానీ వాడు మరీ చిన్నగా ఉన్నాడు కదా, ఎక్కడ ఏడుస్తాడో అని చెప్పి వేయలేదు. నెక్స్ట్ ఇయర్ వేద్దాంలే అని చెప్పి వాడికైతే వేయలేదు. పోయినసారి ఏమో కృష్ణుడి గట్టే వేసా, అప్పుడు చిన్నగా ఉన్నాడు కాబట్టి ఏం ఏడవలేదు. వాడు ఏం వేసినా వేయించుకున్నాడు. ఇప్పుడైతే ఏం వేసినా ఏడుస్తాడు. అందుకని ఈసారి వేయలేదు. ఈసారి సంజుకి మాత్రమే వేసాను. అది కూడా డౌట్ఫుల్గానే వేసా, సంజుకి వేసుకుంటాడో లేదో, మొన్నటిదాకా ఫీవర్ వచ్చింది, వేసుకుంటాడో లేదో అని చెప్పి వేసాను, బట్ వేయించుకున్నాడు. స్కూల్ దగ్గరకు వచ్చాక కొంచెము మీరు కూడా ఉండాలి అని ఏడ్చాడు. మేము ఎక్కడికి వెళ్ళంలే బెటా, ఉంటాము అంటే ఓకే ఉన్నాడు. మేము ఒకవేళ ఇంటికి వచ్చేసి ఇంటికి ఏడ్చేవాడేమో, కానీ వాళ్ళ ఫంక్షన్ మొత్తం అయిపోయేదాకా అక్కడే ఉన్నాం మేము. చాలామంది పేరెంట్స్ వచ్చారు, పేరెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. ప్రోగ్రామ్ అయిపోయేదాకా మొత్తం ఉన్నారు. ఆడపిల్లలు అయితే మరి ముద్దుగా అనిపిస్తున్నారు. నాకైతే కృష్ణుడి కన్నా గోపికలు బాగా నచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ పాపం ఇలా రెడీ అయ్యి వచ్చారు. పాపం పేరెంట్స్ కూడా మంచిగా రెడీ చేశారు పిల్లలకి ఓపికతో. మా పిల్లలు ఎక్కడ ఏడుస్తారు అని చెప్పి పేరెంట్స్ కూడా పిల్లలు చుట్టే తిరుగుతున్నారు. అక్కడ నుంచి స్కూల్ దగ్గర నుంచి మళ్ళీ స్కూల్లో కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి స్కూల్కి ఆపోజిట్లో ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది. అక్కడైతే అరేంజ్ చేసుకున్నారు మేడం వాళ్ళు, అక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ మొత్తం సెటప్ వేసుకున్నారు. చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారు. ఫోటోలు వీడియోలు అందరూ బాగా తీశారు. తర్వాత యూట్యూబ్లో లైవ్ కూడా పెట్టారు టీచర్స్. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది స్కూల్ది, హ్యాపీ టాయ్స్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాంట్లో లైవ్ కూడా వచ్చింది. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే చూడండి, అందులో వెళ్ళి చూడండి. పిల్లలు నేను ఒకరు ముందు ఫోటోలకు అని చెప్పి ఒకరికొకరు ముందుకు వస్తున్నారు. పిల్లలు అయితే మంచిగా ఉన్నారు. ఒక బాబు అయితే చిన్న కృష్ణుడిలాగా ఎంత మంచి గెటప్ వేసుకొని ఏడవకుండా ఎంత మంచిగా తిరుగుతున్నాడో, అయితే ఎంత ముద్దుగా అనిపించారు. గోపికలు అయితే ఎంత మంచి డ్రెస్సులు, వాళ్ళ గెటప్, వాళ్ళ జ్యువెలరీ అయితే మస్తు అనిపించింది నాకైతే. కానీ కొంచెం ఏం ఇబ్బంది అనిపించిందంటే మధ్యాహ్నం మరి 3 గంటల నుంచి స్టార్ట్ అయింది ప్రోగ్రాము. కొంచెం ఎండ ఎక్కువ అనిపించింది, ఎక్కడ ఏడుస్తారో పిల్లలు అని చెప్పి అనిపించింది. బట్ కానీ పర్లేదు, పిల్లలు ఫోటోకి మంచిగానే ఇచ్చేసారు, ఏడవలేదు. కానీ ఫోటోలు వీడియోలు తీస్తుంటే పాపం వాళ్ళ మొహానికి మొత్తం ఎండ కొట్టి కళ్ళు మొత్తం మూసుకుంటున్నారు. సంజు చూడండి ఎలా చేస్తున్నాడో. అందరూ ఫోటోలు అయితే తీసుకున్నారు, వీడియోలు ఫోటోలు. అక్కడ భోజనాలు కూడా చేశారు. ఎవరైనా ఉంటే భోజనాలు తినేసి వెళ్ళండి అని చెప్పారు. మేమైతే ఇంట్లో తినేసి వచ్చామని చెప్పి అక్కడైతే ఏం తినలేదు. తర్వాత ఫోటోలు అయితే చాలా ఫోటోలు తీసుకున్నాము. వాళ్ళకైతే నించోబెట్టి అటు ఇటు గోపిక నించోబెట్టి మధ్యలో కృష్ణుడిని నించోబెట్టి అయితే ఫోటోలు తీశారు, వీడియోలు తీశారు. ఫోటో వాళ్ళు వచ్చారు, న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ దీనికోసం అయితే న్యూస్లో కూడా వస్తుందేమో రేపు అనుకుంటా. లైవ్ అయితే వచ్చింది, టీవీలో అయితే వస్తుంది అన్నారు. మరి అది ఏ ఛానల్లో వస్తుందనే తెలీదు, బట్ వాళ్ళు వచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఈసారి. అందరికీ వన్స్ అగైన్ శ్రీకృష్ణ జన్మాష్టమి అండి. అందరూ మీరు కూడా మీ ఇంట్లో మీ చిన్ని కృష్ణుడు, మీ గోపికల్ని ఇలాగే రెడీ చేసి ఉంటారని అనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి అయితే. మా అబ్బాయి ఎక్కడ ఏడుస్తారని చాలా భయపడ్డాను, కానీ ఏడవలేదు. చూడండి ఎంత గోపికలు అయితే ఎంత మంచి పోజులు ఇస్తున్నారు.
మన కృష్ణుల కన్నా గోపికలే మంచి ఫోజులు ఇస్తున్నారండి. కానీ మా సంజయ్ అయితే పర్లేదు మంచిగానే ఫోజు ఇచ్చాడు, మంచి ఫోటోలు తీయించుకున్నాడు, మంచిగా డ్యాన్స్ చేశాడు. తర్వాత గిఫ్ట్ ఇస్తా అంటే గిఫ్ట్ ఇస్తారమ్మా అంటే గిఫ్ట్ కోసమన్నా నేను డ్యాన్స్ చేస్తా మమ్మీ, నేను యాక్టివ్గా ఉంటా మమ్మీ అని చెప్పి అన్నాడు. వాడికి గిఫ్ట్ అన్నా ఏమన్నా చాలా ఇష్టం వాడికి. ఆ ఫ్లూట్ని కింద పెట్టుకో అమ్మా అంటే గంట పైన పెట్టుకుంటున్నాడు. మేమైతే వాడికి ఎన్నిసార్లు వెళ్ళి, వాళ్ళ డాడీ అయితే ఎన్నిసార్లు వెళ్ళి అలా కాదమ్మా ఇలా పట్టుకో ఇలా అలా పట్టుకో అని చెప్పి నేర్పించాడు. అక్కడ పెద్ద స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి నేను వీడియో తీశాను. మళ్ళీ వాడికి చూపిద్దాము, నువ్వు పెద్ద స్క్రీన్లో వచ్చావు బెటటి అంటే వాడికి అంత స్క్రీన్ అంటే అర్థం అవ్వదని చెప్పి పెద్ద టీవీలో వస్తుంది బెటా అని చూపిద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి నేను మళ్ళీ వీడియో తీశాను. చూడమ్మా నువ్వు ఎంత మంచిగా వస్తున్నావు, ఏడవకుండా మంచిగా ఉంటే నీకు గిఫ్ట్ కూడా ఇస్తాను, నువ్వు మంచిగా తీస్తున్నావు అని చెప్పి నీకే వేశారని చెప్పి వాడికి అట్లా చెప్పి ఏదో వాడికి యాక్టివ్ చేశాను. తర్వాత కొంచెం పెద్ద క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, 8th వాళ్ళు 9th వాళ్ళు కూడా కృష్ణుడు వేయటం ఇలా వేశారు. పాపం వాడిని ఎత్తుకొని అయితే వాళ్ళైతే ఫోటోలు తీశారు. వాళ్ళకి మన సంజు ముద్దు కనిపించాడంట, అందుకనే వాళ్ళని తీసుకొని ఫోటోలు వీడియోలు తీసుకున్నారు వాళ్ళు కూడా. అప్పుడైతే ఏడ్చాడు, కొంచెం భయపడ్డాడు, ఎక్కడికో తీసుకెళ్తున్నారు నన్ను అని చెప్పి, ఎవరో వచ్చి ఫోటోలు తీస్తున్నారు అని చెప్పి భయపడ్డాడు. వాళ్ళు ముద్దులు పెడుతుంటే నేను ఉండను నేను వస్తా అని చెప్పి ఏడుస్తున్నాడు. అప్పుడు నువ్వు ఇట్లా ఏడిస్తే మేము వెళ్ళిపోతామమ్మా అని చెప్తే ఏడవకుండా కాసేపు అయితే ఆగాడు. తర్వాత ఎక్కువ ఏడుస్తున్నాడు అని చెప్పి నేను వెళ్ళి ఎత్తుకొని వచ్చేసాను ఇంకా అక్కడి నుంచి. చూడండి ఎలా ఏడుస్తున్నాడు పాపం. అంటే వాడికి ఇది కన్ఫ్యూజ్ అయిపోయింది, ఏం చేస్తున్నారు నాకు వీళ్ళు, ఎందుకు అలా ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఇలా ఫోటోలు తీస్తున్నారు, మా మమ్మీ ఎందుకు వాళ్ళకి ఇచ్చేసి అటు వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి భయపడ్డాడు. లాస్ట్కి ఎలా అయితే అలా ఒక 2 ఫోటోలు తీసుకున్నాడు. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళకి బరువు అనిపించాడేమో, అవును దింపేశారు ఇంకా చాలే అని చెప్పి. తర్వాత స్టేజ్ మీదకి అయితే వచ్చారు. స్టేజ్ మీదకి వచ్చి కూర్చున్నారు అందరూ. అక్కడైతే ఎండ చాలా ఉందని చెప్పి అందరూ కాసేపు ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేదాకా అందరూ స్టేజ్ మీద కూర్చోండి అంటే అందరూ కృష్ణుడు గోపికలు అందరూ కలిసి స్టేజ్ మీదకి వచ్చి కూర్చున్నారు. ఎండ ఎక్కువ ఉందని చెప్పి 3:30 4 అవుతుంది, ఆ టైంలో బాగా ఎండ కొడుతుంది, అందుకని చెప్పి అందరూ కూర్చున్నారు. ఆ చిన్న బాబు చూడండి కృష్ణుడి వేషం వేసుకొని ఎంత బాగా తిరుగుతున్నాడు. కొందరైతే పెద్ద పిల్లలు కూడా ఏడుస్తున్నాడు, కానీ వాడు చిన్నోడు ఏడవలేదు. ఆ అమ్మాయి గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయి బాగా నచ్చింది నాకు, ఎంత బాగుందో గోపిక డ్రెస్ వేసుకొని, చాలా బాగా అనిపించింది. తర్వాత అందరికీ ఫోటోలు తీశారు, గ్రూప్ ఫోటో అని చెప్పి అందరికీ నించోబెట్టి అందరికీ గ్రూప్ ఫోటో తీశారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు మన సంజు ఒకటి చెప్తాడంట, వినండి. గురుమమ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురుసాక్ష పరమమ్మ, తస్మై శ్రీ గురువే ధర్మ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అటవీ దేవో భవ. ఓ శాంతి శాంతి శాంతి. జనగణ మన నాయక జయ హే భారత బాచడి రాందా, పంజాబ్ సింధ గుజరాత రాంద, ఆయిర భుజన వందా, మిల్లని మాజన యబుడ వంద, గుజ్జన జన ఈసరందా, యమశువ రాహే రాహే, ఇక చాలా మంది తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళ చిన్న పిల్లలందరూ. ఈ పిల్లలందరూ కూడా రేపు రాబోయే కాలంలో హిందూ ధర్మ రక్షణకు పాటుపడే విధంగా పెంచాలి. గోరక్షణకైనా సరే, అదేవిధంగా దేవాలయ పరిరక్షణ అయినా సరే, అదేవిధంగా ఏదైతే లవ్ జిహాద్ కారణంగా ఈరోజు మన హిందూ మహిళల్ని కొంతమంది లవ్ జిహాద్ కారణంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకొని మోసం చేస్తున్నారు. వీటన్నిటిని తరిమి కొట్టాలంటే మన పిల్లల్ని కూడా హిందూ ధర్మ రక్షణకు యువతుల్లాగా ఒక వీరుల్లాగా. చూసారుగా మన సంజు ఎంత బాగా చెప్పాడు జాతీయ గీతము. ఏమన్నా తప్పులు ఉంటే ఏమనుకోకండి, చిన్నపిల్లడు కదా, వాడికి ఎలా వచ్చిందో అలా పాడాడు, పర్లేదు మంచిగా పాడాడు. ఏమన్నా తప్పు ఉంటే ఏమనుకోకండి, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎలా వస్తుందో అలా పాడతారు అంతే. ఇంకా వీడియో
మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరీ చెప్తున్నాను, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఓకే, బాయ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అంతే, ఇంకా వీడియో బాయ్.